ఖండించిన కేంద్ర మంత్రివర్గం పౌరుల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తీర్మానం. ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం. పరిస్థితులను ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్టు వెల్లడి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. దేశ ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఉద్ఘాటన అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ. కేంద్ర సంస్థలకు ఎకరం 4.1 కోట్లు, ప్రైవేట్ సంస్థలకు ఎకరం 50 లక్షలు. రాజధానిలో భూ కేటాయింపులో చంద్రబాబు సర్కార్ తీరిది. రహేజాక్ విశాఖలో ఎకరం 99 పైసలకే 27 ఎకరాల కేటాయింపు. రిలయన్స్కి ఎకరం 40 లక్షల చొప్పున. అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూములు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు దారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అవాస్తవాల ప్రసారాలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మీడియా ప్రతినిధులకు సూచించారు. విచారణలో ఒకటి జరిగితే కొన్ని ప్రసార మాధ్యమాలు మరొకటి ప్రచురించడం సరికాదన్నారు. అవాస్తవాల ప్రసారం అలవాటు చేసుకుని కొన్ని మీడియాలు పనిగట్టుకుని ఇలా చేయడం చాలా దారుణం అన్నారు. సిట్ అధికారుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరించాను. విచారణ బృందం అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానని తెలిపారు. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అందరు అధికారులు ప్రశ్నించడంలో భాగంగానే తనను కూడా విచారించారన్నారు. టీటీడీ నెయ్యి వ్యవహారంపై సిబిఐ విచారణలో భాగంగా డీఐజీ మురళీలంబ, ఏఎస్పీ వెంకట్రావు బుధవారం రెండో రోజు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ సిట్ కార్యాలయంలో ధర్మారెడ్డిని విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మారెడ్డి మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు పదే అవే ప్రశ్నలు గుచ్చుగుచ్చి అడిగినప్పటికీ ధర్మారెడ్డి సూటిగా సమాధానాలు ఇచ్చిన సమాచారం. కల్తీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. టీటీడీలో జరిగే కొనుగోలుపై సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారని సమాచారం. పర్చేజింగ్ కమిటీ నిబంధనలు ఏంటి? టెండర్ ఎలా ఖరారు చేస్తారు? టీటీడీ బోర్డు పర్చేజ్ కమిటీ నియమిస్తుంది కదా, అందులో వ్యక్తులకు ప్రమేయం ఉందా? తక్కువ కోట్ చేస్తే తీసుకోవాలని నియమం ఉందా? పర్చేజ్ కమిటీ సభ్యులందరూ కలిసి కొనుగోలు చేయాలా? కమిటీలో ఒక్కరి నిర్ణయం తీసుకుని అందరూ కొనుగోలు చేయొచ్చు అనే ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. ల్యాబొరేటరీ తనిఖీలు ఈవో స్థాయివి కావని, ప్రతిదానికి ఒక వ్యవస్థ ఉందని, దాని ప్రకారమే టీటీడీ పనిచేస్తుంది ధర్మారెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే తమ దృష్టికి వచ్చేదని, అప్పుడు దానిపై చర్యలు తీసుకునే వాళ్ళని స్పష్టం చేసినట్టు సమాచారం. టీటీడీ చరిత్రలో ఎప్పుడు ఎక్కువ కోట్ చేసిన వ్యక్తులకి టెండర్ కేటాయించలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాల అధికారంలోనూ తక్కువ ధరకు టెండర్లు వేసిన వారికే టీటీడీ కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని, గత టెండర్లు పరిశీలిస్తే విషయం స్పష్టంగా బోధపడుతుందని విచారణ అధికారులకు ధర్మారెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ జరిగింది ఒకపాటు అయితే ఎల్లో మీడియా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. విచారణ అధికారులు తమకు పోసగుచ్చి చెప్పినట్టుగా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బుధవారం విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి అనివార్య కారణాల వల్ల భోజనానికి బయటికి రాలేకపోయారు. దీంతో టీవీ5 ఏబిఎన్ దీన్ని వక్రీకరిస్తూ అబద్ధాలకు తెగబడ్డే. మధ్యాహ్నం 1 గంట సమయంలో ధర్మారెడ్డి అప్రూవర్గా మారని టీవీ5 దుష్ప్రచారానికి తెరదీసింది. వెంటనే ఏబిఎన్ సైతం తానేం తక్కువ లేదంటే ఆ విష ప్రచారాన్ని అందుకుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3 నెలలుగా జీతాలు లేవు, ఎలా బతకాలి?